ఇక శ్రీశైలం హైవేపై ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి అసెంబ్లీలో గలమెత్తారు. ఈ రహదారిని విస్తరించడం అత్యవసరమని తెలిపారు. భక్తులు మరియు పర్యాటకులు భారీ సంఖ్యలో శ్రీశైలంకి వెళ్లే నేపథ్యంలో ప్రస్తుత హైవే సరిపోకపోవడంతో లేదని తెలిపారు. దీనివల్ల ట్రాఫిక్ సమస్యలు ఏర్పడుతున్నాయని ఆయన పేర్కొన్నారు. అందుకే ఈ రహదారిని 6 లేన్లుగా అభివృద్ధి చేయాలని ఆయన కోరారు. ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకుని ఈ ప్రాజెక్టుకు అవసరమైన నిధులను కేటాయించాలని అన్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే ప్రయాణ సమయం తగ్గి రోడ్డు ప్రమాదాలు కూడా గణనీయంగా తగ్గుతాయని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇక ప్రాంతీయ అభివృద్ధికి ఇది ఎంతో ఉపయోగపడుతుందని, పర్యాటక రంగానికి కూడా కొత్త ఊపిరి ఇస్తుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. 6 లేన్స్ గా మార్చాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. డివైడర్ లేకపోవడం నుంచి స్మూత్ గా రోడ్ ఉంది, చాలా ఫాస్ట్ గా వెళ్తా ఉన్నారు. ఇర్రెగ్యులర్ ట్రాఫిక్ అంతా ఉన్నాం. ఇంకొకటి మీ ద్వారా మంత్రి గారికి ఈ సభలో ఉన్న వాళ్ళకు కూడా నేను తెలియజేస్తా ఉన్నా, వెళ్తున్నప్పుడు దారిలో ట్రక్స్ ఉంటాయి, బస్సులు ఉంటాయి, మోటార్ సైకిల్స్ ఉంటాయి, ఆటోలు ఉంటాయి, కార్లు వెళ్తా ఉంటాయి అధ్యక్ష. ఎవరు ఎక్కడ నుంచి ఓవర్టేక్ చేయాలనేది ఒక రూల్ ఉందా అనేది నేను అడుగుతా ఉన్నా. మనం ఆలను పెడితే రైట్ సైడ్ నుంచి ఓవర్టేక్ చేయాలా, లెఫ్ట్ నుంచి ఓవర్టేక్ చేయాలా తెలియదు. దగ్గరికి వెళ్ళిన తర్వాత లెఫ్ట్కి వెళ్ళేసి కొంతమంది సైరన్ కూడా వేస్తున్నారు. నేను చెప్పడం బాగుండదు, హారం కూడా కొడతా ఉన్నారు, కానీ లెఫ్ట్ సైడ్ వచ్చేస్తాడు. ఒక్కోసారి రూల్ పాటించేవాళ్ళు లెఫ్ట్ సైడ్ వస్తే లెఫ్ట్ నుంచి ఓవర్టేక్ చేస్తే యాక్సిడెంట్స్ అవుతా ఉన్నాయి. మరి రూల్ అంటూ పెట్టుకున్నప్పుడు రైట్ సైడ్ నుంచి ఎందుకు ఓవర్టేక్ చేయట్లేదు, ఇది రూల్ ఎందుకు స్ట్రిక్ట్ గా చేయట్లేదు? నేను గత 10-15 సంవత్సరాల నుంచి కూడా చూస్తా ఉన్నా. ఎవరు కూడా దాని మీద ఫోకస్ చేయకపోవడము, మరి యాక్సిడెంట్స్ అవ్వడానికి అవకాశం ఉంది. ఈ ట్రాఫిక్ రెగ్యులైజ్ చేయాల్సిన అవసరం ఉంది, పనిష్మెంట్స్ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది. లేకపోతే ఎవరు కూడా చేయరు. చాలా మంది ప్రాణాలు కోల్పోతా ఉన్నారు. స్పీడ్ గా వెళ్ళాలనే ఉద్దేశంతో లెఫ్ట్ నుంచి రైట్ నుంచి ఎక్కడి నుంచి అయినా కూడా ఓవర్టేక్ చేస్తా ఉన్నారు. తర్వాత ట్రక్స్ వచ్చేసి రైట్ సైడ్ లో 3 లేన్లు ఉన్నా కూడా రైట్ సైడ్ నుంచి వెళ్తా ఉంటుంటారు. ఆయన లిమిట్ ఎక్కడ ఉంటుంది లేదు. దానికి తప్పనిసరిగా ఏదైనా ఫైన్ కానీ ఏదైనా ఇంపోజ్ చేసినట్లయితే ట్రాఫిక్ రెగ్యులైజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. మెయిన్గా జాతీయ రహదారుల్లో అవకాశం ఉండి కూడా ఎక్కడి నుంచి ఓవర్టేక్ చేయాలో తెలియనటువంటి పరిస్థితి ఉంది. ఇది గౌరవ మంత్రి గారికి సంబంధిత, మరి ఎవరు చూస్తారో అదైతే చేయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వాల మీద ఉందని చెప్పేసి నేను ఒకసారి గుర్తు చేస్తున్నాను. ముఖ్యంగా ఈ శ్రీశైలం హైవే తుక్కురా నుంచి కలవకుర్తి వరకు దాదాపు 80 కిలోమీటర్లు 6 లేన్లు చేస్తే బాగుంటుంది. గతంలో కూడా